श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। ओम दयानंद चरणौ मनसा स्मरामि, दयानंद चरणौ शिरसा नमामि। ఇక్కడ అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. అంతేకాదు, మనం భోజనం చేస్తాం కదా, మనం ఏమనుకుంటామంటే నేను వండుకున్నాను, అదంతా నాది, నేను తింటాను అనుకుంటున్నాం. కరెక్ట్ కాదు. ఒక మంత్రం ఉంది, చాలా గొప్ప మంత్రం. అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఇతి సంచింత్య భుంజానః అన్నదోషైర్న లిప్యతే. అన్నం బ్రహ్మ అంటే ఈ బియ్యము, పప్పు, కూర ఇవన్నీ ఉన్నాయే, అది ఎవరనుకుంటున్నారు? బ్రహ్మ. అందుకనే అన్నం బ్రహ్మ పదార్థం, అది పాడు చేయకూడదు. చూడండి, ఈ భౌతికంగా మనం ఆకులో పెట్టుకున్నటువంటి పదార్థాలు, అన్నము, కూర, పప్పు, పచ్చడి, సాంబారను, లేకపోతే ఇంకోటను, పెరుగను, ఇదంతా బ్రహ్మస్వరూపం. ఇప్పుడు అన్నము, పప్పు, కూర ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో సారం ఉంటుంది, రసం. అది తింటే పిప్పి బయటికి వెళ్ళిపోతుంది, కానీ ఆ సారం ముందు చూసారా, అదే శరీరానికి పడుతుంది. అందుకనే ఎవడైనా తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాడికి అన్నాన్ని బాగా మజ్జిగలో వేసి అలా గట్టిగా ఇలా నలిపి 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 గట్టిగా ఇలా పిసికేసి దాన్ని తీసి పాడేస్తారు, పిప్పిని తీసేసి దాన్ని తాగిస్తారు. ఏమిటది? సారం. అది తాగగానే కొద్దిగా వాడికి ప్రాణం లేచేస్తుంది. కాబట్టి సారం. అన్నము బ్రహ్మ, దాంట్లో ఉండే సారం మహావిష్ణు. అర్థమైందా? అన్నం బ్రహ్మ, అందులో ఉండే సారం ఏంటి? మహావిష్ణు. బాగా చూడండి. అందుకని అన్నం బ్రహ్మ కాబట్టే తిన్న తర్వాత అది పిప్పి అయి వెళ్ళిపోతుంది, దాన్ని తీసి పాడేస్తాం. అందుకని ఈ లోకంలో బ్రహ్మగారికి కూడా గుడి లేదు. ఆయన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు అంతే. ఆయన పని చేయడం వరకే, తర్వాత పని ఎవరివి? ఇద్దరివి, వీళ్ళిద్దరివి. అందుకని సారభూతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో లోపల శరీరంలోకి వెళ్ళిన తర్వాత పిప్పి బయటికి వెళ్ళిపోతుంది. అది ఉండదు కదా, పిప్పి బయటికి వెళ్ళిపోతుంది. అది పనికిరానిది బయటికి వెళ్ళిపోతుంది, అక్కర్లేనిది. కావలసిన సారమంతా లోపల అది రసంగా, రక్తంగా, మాంసంగా మన శరీరం అయిపోతుంది. అది మనతో మమేకమైపోయి మన యొక్క శరీరంతో ఏకమైపోతుంది. రసో విష్ణు. విష్ణు అంటే ఏంటి అర్థం? వ్యాపించి ఉన్నవాడు. వ్యాపక శీలత్వాత్ విష్ణు అంటే ఆ సారభూతమైనటువంటిది శరీరం అంతా వ్యాపించేస్తుంది. అర్థమైందే? భోక్తా దేవో మహేశ్వర. అయితే ఇంకొకటి ఎవడండి మిగిలిపోయింది? బ్రహ్మగారు అయిపోయారు, విష్ణువు గారు అయిపోయారు, ఇంకెవరున్నారు? శివుడు. వాడెవడండి? వాడే లోపల తింటున్నాడు అన్నిటినీ, మొత్తం ఇలా తింటున్నాడు. చూసారా? ఇడ్లీ, ఈ బోండా, అవి ఇవి. అది పదార్థం బ్రహ్మ, తినేవాడు ఈశ్వరుడు. కానీ తినబడిన పదార్థాన్ని సారం చేసి శరీరమయం చేయగలిగిన వాడు విష్ణు. కాబట్టి ఆ భోక్త మహేశ్వరుడు. భోక్త అంటే అర్థమేంటంటే అన్నిటినీ స్వాలో చేసేవాడు. ప్రళయకారకుడు కదండి, అన్నీ ప్రళయం మొత్తం. ఇప్పుడు భోజనానికి ముందు ప్లేట్ క్లీన్గా ఉంటుంది, భోజనం అయిన తర్వాత చూడండి ఒక పెద్ద యుద్ధం అయిపోయి పడిపోయినట్టు ఉంటుంది అంతా. ఈ మొక్కలు అక్కడక్కడ అన్ని కలబడిపోయి పడిపోయి ఉంటుంది. ఓ ప్రళయం చేసాం మనం, దాన్ని గందరగోళం చేసి పెట్టాం అనమాట. మన మామూలుగా ఈ కంచెం దగ్గర ప్లేట్ ముందు పెడితే క్లీన్గా ఉంటుంది, ప్లేటు, గ్లాస్ క్లీన్గా ఉంటుంది, పరిసరం క్లీన్గా ఉంటుంది. భోజనం అయిన తర్వాత చూడండి అంతా ఏమిటో చెల్లా చెదరుగా అంతా అయిపోతుంది. ఆ భోక్త ఎవడు? ఈశ్వరుడు. ప్రళయం అయిపోయింది. వాళ్ళ ముగ్గురు చేస్తున్నారండి, ఇది మనం కాదు. ఇది ఈ రకమైన భావనతో అన్నాన్ని కనుక ఎవడైతే తీసుకుంటాడో, భావన కాదు, ఆ రకమైన దార్శనికతతో, ఆ రకమైన అనుభూతితో ఎవడైతే తీసుకుంటాడో వాడికి అన్నదోషం అంటదు. అందుకనే ఉపనిషత్తు కూడా అంటుంది, ఈ అన్నము నువ్వు తయారు చేసుకున్నావు, లేకపోతే నేను తింటున్నాను అనుకోకు. అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహగ్ శ్లోకృత్ అహమస్మి ప్రథమజారుతాస్య
పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి యో మా దదాతి సయి దేవమా వాహ అహమన్నమన్నమదంతమాద్మి అహం విశ్వం భువనమభ్యభవాం సువర్ణజ్యోతిః య ఏవం వేద ఇత్యుపనిషత్. ఉపనిషత్ అంటుంది ఆ అన్నము నేనే, ఆ తినేవాణ్ణి నేనే, తినబడే క్రియ కూడా నా వల్లే జరుగుతుంది, అన్నీ పరమాత్ముడి వల్లే జరుగుతుంది. మనం అనుకున్నా నేను తింటున్నానని, అదే కర్మ. అక్కడ అనవసరంగా నేననే దానికి ఉనికినిచ్చి మనం లేని ఉనికిని దానికి ఇచ్చి భగవంతుని దూరం చేసుకుంటున్నాం మనం, అంతే. భగవంతుడి కంటే అన్యమై, భగవంతుడి కంటే వేరుగా భగవంతుణ్ణి విభేదించి బ్రతుక్కుంటున్నాం మనం, బ్రతుకుని ఈడ్చుకుంటున్నాం. ఎందుకండి? మనకెందుకు ఆ ప్రత్యేకమైన ఉనికి కావాలి? అవసరం ఏంటి? నువ్వేం సాధించావు కనుక ఇక్కడ ఆ ప్రత్యేకత సంతరించుకుని అక్కర్లేదు. ఈశావాస్యమిదం సర్వం, ఉండేదంతా పరమాత్ముడేనండి, పరమాత్ముడి కంటే రెండవది లేదు. అందుకనే దాన్ని చెప్పడం కోసమే దేహే దేహభృతాంబర. చూడండి, ఇక్కడ ఇంతమంది తిన్నారనుకోండి, సపోజ్ ఒక 1000 మంది వచ్చారు, 1000 మందికి అన్నము కూర పప్పు ఇవన్నీ ప్లేట్లో పెట్టారు, పదార్థాలు 1000 మందికి సమానమే. బాగా చూడండి, ఆకలి సమానమే, తింటున్నప్పుడు కలిగే రుచి సమానమే, అన్నీ అందరికీ సమానమే. కానీ వ్యక్తులు మటుకు 1000 మంది తిన్నారని అంటాం, కానీ లోపల 1000 మంది పరమాత్ములు లేరండి. ఒక్కడే పరమాత్మ 1000 రూపాలతో నిలబడి అక్కడ తింటున్నాడు. ఒక్కడే పరమాత్మ 1,00,000 మంది రూపాలతో వచ్చి తింటున్నాడు. ఒక్కడే పరమాత్మ ఒక్కడిగా అయినా రావచ్చు, 1,00,000గా అయినా రావచ్చు, 1,00,000గా అయినా రావచ్చు, 1000గా రావచ్చు. ఎలాగొచ్చినా తినేది ఎవరు? భోక్త, ఆ పరమాత్మ. ఆ పరమాత్ముడే దానికి కారణం. ఆ పరమాత్ముడు లేకపోతే దీంట్లో ఏ కర్మ జరగదు. కాబట్టి ఆ పరమాత్ముడే దీనికి కారణం. మీరు చూడండి, ఇక్కడ బయట ఏదైనా ఒక పదార్థాన్ని తుంచి దాన్ని దీంట్లో ముంచి నోట్లో పెట్టుకుంటారు. మీకు ఏదైనా ఇక్కడ వరకే మీకు తెలుస్తుంది ఇది నేను చేస్తున్నానని. ఇది దాటి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే, నేను ఏం చేస్తున్నానండి, ఉరికినే కూర్చున్నానండి అంటారు, కానీ అరిగించుకుంటున్నానండి అంటారా? అనరు. తినేటప్పుడు తింటున్నాను అంటారు కదా, మరి లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా అరుగుతుంది, అన్నీ చేస్తుంది. అది అరిగించుకుంటున్నాను ఎందుకు అనట్లేదు? మీరు అరిగించుకునేది కూడా ఎవరు? మీరే కదా. మీరు ఎందుకు అనట్లేదంటే, ఏమో అది నాకు తెలియట్లేదండి ఏం జరుగుతుందో. అంటే నాకు తెలిస్తే అవన్నీ నావి, తెలియకపోతే దేవుడిదనే. ఎంత తప్పుడు పని! నాకు అన్నీ తెలిస్తే అది నాది, నాకు తెలియదంతా దేవుడిది. తప్పు. తెలిసినా దేవుడిదే, తెలియకపోయినా దేవుడిదే. గుర్తుపెట్టుకోండి. తెలిసింది కాబట్టి నేను, తెలియలేదు కాబట్టి దేవుడు కాదు. తెలిసింది పరమాత్ముడే, తెలియనిది పరమాత్ముడే. చర్మం బయట పరమాత్ముడే, మర్మమై ఉండేది పరమాత్ముడే. సర్వము తానై ఉన్నాడు అక్కడ, అంతే, నేను కాదు. అందుకనే ఆ అన్నాన్ని సంప్రోక్షణ చేసి ఆ పరమాత్ముడికి నివేదన చేసి ఆ పరమాత్ముని అదే కోరుకుంటాం. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తా దేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన అన్నదోషైర్న లిప్యతే. కాబట్టి పరమాత్మ నువ్వే, అక్కడ అన్న రూపంలో ఉండేది నువ్వే. ఇదిగో ఈ భౌతిక శరీరము నువ్వే, ఇది ప్రకృతి, ఇది నువ్వే. లోపల ఎవడైతే దాన్ని తింటున్నాడో వాడు నువ్వే కదండి, అవునా కాదా? వాడు నువ్వే. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందని అంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లెటర్ రాశాడు ఒక ఆయన. లెటర్ రాసి అంతా అయిపోయింది. ఆయన పైన అడ్రస్ ఏంటంటే పలానా పేరు, పలానా ఇది అడ్రస్ అంతా రాశాడు. పోస్ట్ బాక్స్లో వేశాడు. 5 రోజుల తర్వాత ఆ లెటర్ ఇంటికి వచ్చింది. 5 రోజుల తర్వాత ఆ లెటరు ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే వాళ్ళ ఆవిడ ఓపెన్ చేసింది. ఇదేంటి ఈయన పేరు మీద వచ్చింది అని ఆవిడ తీసుకుంది, ఓపెన్ చేసింది. ఇదేంటి మా ఆయన రైటింగ్ ఏంటిది? చూడండి, ఆయన లెటర్ రాశాడు. అందులో ఏంటంటే వాళ్ళ ఆవిడికి అడ్రస్ చేస్తూ రాశాడు, ఇది మన ఇంటి పరిస్థితి ఇలా ఉంది, నేను పలానా చోటుకి వెళుతున్నాను, ఇప్పుడు నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు, ఒక 10 రోజుల్లో వస్తాను, బాగా చూడండి, ఈ కార్యక్రమాలన్నీ ఇలా ఇలా చేసుకో, పలానా దగ్గర డబ్బులు పెట్టాను, నేను పలానా ఒక ఊరికి వెళ్ళి ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక్క 4-5 రోజుల్లో తిరిగి వస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు, నీకేమైనా ఇబ్బంది ఉంటే ఇదిగో ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయి అని చెప్పి అన్నీ చెప్పి, నేను నీతో డైరెక్ట్గా చెప్పలేక ఇలా ఉత్తరం రాసి వెళుతున్నాను,
అని లెటర్ రాసి పోస్ట్ చేసి వెళ్ళాడు. బాగా చూడండి, ఇప్పుడు వీడు రాసిన లెటర్ ఎవరికి? తన భార్యకే. అవునా? రాసింది ఎవడు? వీడే. అడ్రస్ ఎవరిది? అడ్రస్ పైన రాసేది నా భార్యకి నేనే రాసుకున్నప్పుడు నా అడ్రస్ ఎందుకు రాయాలండి? మరి ఎవరిది రాస్తాడు? ఇప్పుడు ఆ లెటర్ వాడి భార్యకి అందాలి, వీడు రాశాడు. ఇప్పుడు వాళ్ళ భార్యకి అందాలంటే ఎవరి అడ్రస్ పెట్టాలండి? వాడి అడ్రస్సే పెట్టాలి. ఎందుకని? వాడి భార్య కాబట్టి. వాడి అడ్రస్సే రాసుకున్నాడు, అక్కడ పోస్ట్లో పడేశాడు. ఎవరికి వచ్చింది మళ్ళీ? వాడికి. అందుకనే బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. వాడి అంశం వాడే రాసుకున్నాడు. ఎవరి కోసం? వాడి భార్య కోసం. అంతా రాసిన తర్వాత పైన అడ్రస్ ఎవరికి రాశారు? వాడిదే రాశాడు. పోస్ట్ చేసిన తర్వాత ఎవరికి వస్తుంది? చివరికి వాడికే వస్తుంది. వాడే రాశాడు, వాడి గురించే రాసుకున్నాడు, వాడి భార్యకే రాశాడు, వాడి అడ్రస్సే పెట్టాడు, వాడే పోస్ట్ చేశాడు, తిరిగి వాడికే వచ్చింది అంతా. సో విషయం పూర్తయిపోయింది కదా. అంతా వాడే 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 వాడే. సర్వము తానైన వాడెవ్వడు. అందులో కర్త, కర్మ, క్రియ, అధికరణం, పంచం అన్నీ వాడే అయిపోయాడు మొత్తం. అవునా కాదా? కాబట్టి ఇక్కడ కూడా మీరు బాగా గమనిస్తే ఆ పరమాత్ముడే ఇన్ని రూపాలతో ఉండి ఈ ప్రకృతిని అంత అద్వితీయంగా నడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది. ఏమిటనంటే, నిజమేనయ్యా, ఇప్పుడు నేను అనేటువంటిది ఉంది కదా, అజ్ఞానంతో అవివేకంతో కల్పన జరిగింది. నేను నేను అనేటువంటి జీవుడికి ఒక కల్పన జరిగింది. ఉండేదే పరమాత్మ, సత్యమే నాకు అనిపిస్తుంది కానీ కనిపించట్లేదు. కానీ నేను అనేటువంటి వాడు మటుకు లోపల తొలుస్తూ ఉన్నాడు. అలాగ పురుగు తొలిచినట్టు తొలుస్తున్నాడు వాడు. వాడు ఎందుకు తొలుస్తున్నాడనంటే, నేను భగవంతుణ్ణి తలచట్లేదు కాబట్టి వాడు తొలుస్తూ ఉన్నాడు. నేను పరమాత్మ పట్ల నా యొక్క శ్రద్ధా భక్తిని పెట్టి దాన్ని తలుస్తూ ఉంటే వీడు తొలుస్తూ ఉండడు. ఇంకా వీడి తొలుపు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ నిష్ట లేదు కాబట్టి వీడి చేస్తున్నాడు కదా. మరి వీడు పోయేటప్పుడు ఏమిటి? ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అడిగాడు అర్జునుడు. 7వ ప్రశ్న. ఆ 7వ ప్రశ్నకి ఏంటంటే, వీడు పోతున్నాడు కదా, ఇక పోయేటప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు వీడు ఎలా పోతే బాగుంటుంది, ఎలాగ వీడు జీవితాన్ని తరింపజేసుకుంటే బాగుంటుంది. నాక ఈ జ్ఞానం చెప్పావు, ఇది నాకు అందుబాటులో లేదు, ఇది కానీ నాకు అది జ్ఞానం కావాలి. ఎందుకని? నా లక్ష్యం అది. మరి ఏం చేయాలని అంటే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి కొన్ని శ్లోకాల్లో ఉపాసన నేర్పుతున్నారు ఆయన. ఏమిటి ఉపాసన అంటే? ఎవరి మీద ఉపాసన అనంటే, ఆ సూర్యుడి మీద ఉపాసన. అది ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్పింది. ఈశావాస్యోపనిషత్తులో మీకు ఆ సూర్యుడే నారాయణుడు, ఆ సూర్యుడే పరబ్రహ్మ అని చెప్తూ దాని మీద ఉపాసన చేయమనండి. అలా చేయడం వల్ల ఏమవుతుందనంటే, బ్రహ్మలోక ప్రాప్తి కలిగి అక్కడ ఉపదేశం పొంది తరిస్తావు. ఇక్కడ ఏ ఉపదేశం అయితే మీకు నేను చెప్తున్నానో ఇదే కొద్దిగా బ్రహ్మగారు స్పెషల్గా కూర్చుని, వచ్చారా కూర్చోండి, ఓకే రైట్, ఇదేని ఉపదేశం చేస్తారు పో అంటాడు ఆయన. ఇంతసేపు ఉండదు అక్కడ, జస్ట్ ఒక మినిట్ అంతే. ఎందుకని? అక్కడ బ్రహ్మగారు ఉపదేశం చేస్తారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ పొందే ఉపదేశమే అక్కడ కూడా పొందుతాం, కానీ ఆ ఉపదేశం కొద్దిగా వేరుగా ఉంటుంది. ఇక్కడ మీరు రావడానికి స్నానం చేసి బొట్టు పెట్టుకుని మంచి వస్త్రాలు కట్టుకుని అలా వచ్చారు. స్నానం చేసి జపం చేసుకుని బొట్టు పెట్టుకుని మంచి వస్త్రాలు ధరించి వచ్చి కూర్చున్నారు కదా. అలాగనే ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇక్కడ కొన్ని సాధనాలు కావాలి, ఆ ప్రిపేర్డ్నెస్ కావాలి. శ్రీ భగవానువాచ అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. కళేవరం అంటే కళేబరం, కళేబరమే కళేవరం అంటే వభయోరభేదః అంటారు. వకారానికి బకారానికి పెద్ద తేడా ఉండదు, అర్థమైందే? అందుకనే మనం బృందావన్ అంటాం కదా, బృందావనం అంటాం మనం. అటువైపు ఏంటంటే వృందాబన్ అంటారు వాళ్ళు, ఆ వాని బా బాని వా చేసేస్తారు. సో కాబట్టి కళేవరం అంటే ఇది సంస్కృతంలో కళేవరం అంటారు, ఇది కళేబరం అనరు సంస్కృతంలో కళేవరం. సో మనం ఏంటంటే దాన్ని వాని బా బాని వా కింద ఉపయోగించడం అలవాటు ఉంది కొన్ని ప్రాంతాల్లో, అందుకని మనం తెలుగులో కళేబరం అంటాం మనం. కాబట్టి ఈ తేడా ఏం లేదు, ఒకటే అర్థం.
చచ్చిపోతాం అంతే కదా. అంటే ఆఖరి ఊపిరేనంటే స్వామీజీ ఏమిటని అడిగారు అనుకోండి, అంటే ఇప్పుడు ఇంకా ఇది లాస్ట్ బ్రెత్, ఇది లోపలికి వెళుతుంది, ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఆఖరి మనిషి ఉన్నాడండి, వీడు కూడా వెళ్ళిపోతే క్లీన్ అయిపోతుంది అన్నారనుకోండి, ఆఖరి మనిషిని మనం ఆపుకోవచ్చు ఇక్కడ ఈ గదిలో. వెళ్ళకరా బాబు, క్లీన్ అయిపోతుంది, నన్ను కూడా పంపించేస్తాడు కాబట్టి నువ్వు ఉండు అని. కానీ ఆఖరి ఊపిరిని మనం లోపల కనుక నిలుపుకుంటే బయటికి వెళ్ళనివ్వకుండా ఆపుకున్నా చచ్చిపోతాం, తీసుకోకపోయినా చచ్చిపోతాం కదా, ప్రాణం పోతుంది. కాబట్టి ఆఖరి ఊపిరి ఏదైతే లోపలికి వెళ్ళి బయటికి మళ్ళీ విసర్జింపబడుతుందో ఆ ప్రాణము వెళ్ళే సమయంలో అంతకాలేచ మామేవ స్మరన్ అంటే ఇక్కడ పరమాత్మ ఒక చక్కటి మాట చెప్తున్నాడు. అర్జున, ఎవరైతే ఆ ఆఖరి ఊపిరి పోతున్న సమయంలో నన్ను మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అన్నిటినీ ఏకోన్ముఖం చేసి తన పంచప్రాణాలని, పంచ జ్ఞానేంద్రియాలని, పంచ కర్మేంద్రియాలని అన్నింటినీ కూడా, అంటే ఎన్నున్నాయి మొత్తం? పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఎన్నయ్యాయి? 15. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఎన్నైంది? 19. ఈ 19 కూడా ఎవరైతే నా యందు లగ్నపరచి ఆ పరమాత్మ యందే దృష్టిని పెడతాడో వాడు స్మరన్ కళేవరం ముక్త్వా, ఈ కళేవరాన్ని దాటి ఈ దేహాన్ని విడిచి ప్రయాతి, వాడు వెళుతున్నాడు. ప్రయాతి, యాతి అంటే కూడా వెళ్ళడమే. యాతి గచ్చతి అంటే, యాతి అంటే పోవడం, అందుకని ప్రయాణం అంటాం. అంటే ప్రయాణం అంటే కదిలి వెళ్ళడం అన్నమాట. యాతి అన్నా వెళ్ళడమే. కానీ ప్రా అనే శబ్దం ఎందుకు వాడారు అని అంటే, ఎవడైతే ఆఖరి నిమిషంలో అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నన్నే పరిపూర్ణంగా అన్నిటినీ నాయందే విలీనం చేసి నాలోకి అన్నింటినీ కూడా లాగుకొని అన్నిటినీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఈ 19 కూడా ఎవరైతే నాలోకి ఉన్ముఖం చేసుకుని, అంతర్ముఖం చేసుకుని వాడు నా యందు స్థితుడై ఉంటే అటువంటి ఆ జీవుడు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వాడికి ఏమవుతుందని అంటే ప్రయాతి, వాడు ప్రయాతి అంటే అర్థం ఏంటంటే మామూలుగా వెళ్ళడం కాదు, మళ్ళీ తిరిగి రాకుండా ఉండే వెళ్ళడం పొందుతున్నాడు. వాడు మళ్ళీ తిరిగి రాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సమద్భావం యాతి అంటే నన్ను పొందడం కోసం వాడు ప్రయాణం అవుతున్నాడు. ఎక్కడికి? బ్రహ్మలోకానికి పోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీడు నా స్మరణతోటే పోయాడు కదా, నాకు పరమాత్ముడే కావాలి, ప్రకృతి వద్దు, పరమాత్ముడే కావాలి, ప్రకృతి వద్దు అనేటువంటి ఆ పరమాత్మ అపేక్షతోటే వాడు ప్రాణం విడిచిపెట్టాడుగా. అది సహజంగా జరుగుతుందంటారు అందరికీ. ప్రాణం పోయే సమయంలో పెద్దాడు ఏం చేస్తుంటాడో, భార్య ఎలా ఉంటుందో, లేకపోతే భర్త ఎలా ఉంటాడో, ఇంకా నేను పోతే పాపం రోజు మనకు ఖచ్చితంగా 100కి 99%, 99.9% ఓ డబ్బు గురించో, లేకపోతే పిల్లల గురించో, లేకపోతే భార్య గురించో, భర్త గురించో, ఇళ్ళు గురించో, లేకపోతే మనం దాచిపెట్టిన కాగితాలు చెప్పడం గురించో, లేకపోతే దీని గురించో, లేకపోతే దేని గురించి, లేకపోతే చావు గురించో భయం కలిగో, లేకపోతే వీళ్ళందరినీ నేను వదిలేసిపోతానేమో అనే భీతో ఏదో ఒకటి చోటు చేసుకుంటుందే. కానీ ఈ రకంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు ఇవన్నీ కూడా లోపల అంతర్ముఖం చెంది ఏకమవ్వడానికి కావలసిన సాధన ఆ సమయంలో అందరికీ రాదు. ఎందుకని? ఏది చేశాడో అది ఆఖరి నిమిషంలోకి వస్తుంది. మనం ఏం తిన్నామో రాత్రి ఉదయం లేచి త్రేనిపామనుకోండి, అదే కదా బయటకు ఆ వాసనే వస్తుంది కదా. రాత్రిపూట మంచి పళ్ళు, మంచి రా వెజిటబుల్స్, కొద్దిగా సూప్ అటువంటి తీసుకున్నారనుకోండి, ఉదయం లేవగానే ఫ్రెష్గా అదే ఫీలింగ్ వస్తుంది. రాత్రిపూట శుభ్రంగా మసాలాలు అవి ఇవి అన్నీ నూరి, ఉల్లి వెల్లుల్లి అన్నీ వేసి తొక్కి శుభ్రంగా ఇంత కూరలు, తర్వాత ఇవి అవి అవి అన్నీ నాన్ పాన్ కాన్ కూన్ పూమ్ పూమ్ అనుకుంటూ ఇన్ని లోపల తింటే ఉదయం లేవగానే ఏదైనా బయటికి వచ్చిందనుకోండి, అది కూడా ఎలా ఉంటుంది? ఆ దుర్గంధమే వస్తుంది. అంటే ఏది పడేస్తే అదే మళ్ళీ తిరిగి వస్తుంది. నేను మామిడి టెంక పెడితే అక్కడ ఏం మొలుస్తుంది? మామిడి చెట్టే మొలుస్తుంది. నేను బ్రతికున్నంతకాలం ప్రకృతికి దాసున్నాయి, మనుషులకో, వస్తువులకో, ప్రకృతికో, భూమికో, పుట్టకో, డబ్బుకో, చెట్టుకో, గుట్టకో, వీటికే నా జీవితం అంతా ఆలోచించి దీన్ని ఎలా పెంచాలి, దీన్ని ఎలా, ఏమిటో పెంచడం నాకు అర్థం కాదు. ఏం పెంచుతాడు వీడు? ఎంత పెంచినా వీడినేంటి తుంచేస్తుంది ప్రకృతి. ఒకరోజు వీడు పెంచుతూ పోయాడనుకోండి, ఇది నాది అన్నాడంటే వెంటనే వెరక్కొడుతుంది, మెడకాయ వెరక్కొట్టినట్టు. వీడిని అంతకంటే దారుణంగా తిప్పుతుంది ప్రకృతి.
ఈయన అన్ని కోళ్ళని తిప్పుతాడు, కానీ వాడు వీడి మెడకాయని ఒకరోజు ఇలా ఇస్తాడు వీడు. అర్థమైందండి? ఒకళ్ళు అన్నారు, స్వామీజీ మనం గుడ్డు తింటే వెరీ గుడ్, అందరికీ గుడ్డు తినాలి, చిన్నపిల్లలందరికీ కూడా గుడ్డు తినిపించాలని. నేను అడిగాను ఎందుకండి అంటే మహాశక్తి అండి అని. ఓ, కోడి గుడ్డు తింటే అంత శక్తి ఉంటుందా అని. మరి కోళ్ళు ఏ గుడ్లు తిన్నాయండి అని అడిగాను. కోడి గుడ్డుకి అంత శక్తి ఉందన్నారు, కోడి ఏ గుడ్డు తినిండండి ఆ శక్తి రావడానికి? ఏం తినలేదుగా, దానికి శక్తి తయారైందిగా. అలాగనే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉండి, మనం ధర్మనిష్ట కలిగి ఉండి, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు మనం సచ్చీలంగా ఉండి, మనం హాయిగా సాత్విక ఆహారం తీసుకుంటూ, శాస్త్రం చెప్పినటువంటి ఆహారపు పద్ధతులు, శుద్ధమైన ఆచారం, మడిగా వండినటువంటి ఆహారం, పరమాత్మ భావనతో వండింది, పరమాత్మమయమై ఉంది, పరమాత్మ స్వరూపంగా దాన్ని స్వీకరిస్తూ మన యొక్క జీవితాన్ని సంస్కరించుకుంటూ మనం ఎందుకు ఈ భూమి మీద వచ్చాము దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే ఒక వ్యక్తి ఈ పోగు చేసుకోవడంలో టెన్షన్స్ రావు, ఎన్ని జబ్బులు రావు. ఈ జబ్బులు పోతే ఆరోగ్యంగా ఉండడానికి గుడ్డు తిను, లేకపోతే బడ్డు తిను, లేకపోతే మడ్డి తిను, లేకపోతే ఇవి తిను అవి తిను. ఏమిటండి ఇవన్నీ తిను? అవి తిని బాగుపడిపోయి ఇక్కడ ఏం చేయాలి? వట్టం సట్టం బాగా పెంచుకొని ఓ 100 కేజీలు 200 కేజీలు తయారై వీడికి ఉపయోగం లేక అవతల వాడికి ఉపయోగం లేక చస్తే నలుగురు మొయ్యలేరు. దీన్ని ఒక క్రేన్ పెట్టి లాగాలి, ఆ తర్వాత ఏదో ఒక పెద్ద ట్రాలీలో ఎక్కించాలి, నలుగురు మొయ్యడానికి ఉండదు. అది కూడా ఒక జీవితమా? కాబట్టి ఎవరైతే బ్రతికున్నంత వరకు ప్రపంచం కోసమే బ్రతికి, ఈ ప్రపంచం అంటే ప్రపంచం కోసం అంటే సేవ కాదు, ఇది డబ్బు పెంచుకోవడం, వీడి ఇళ్ళు పెంచుకోవడం, పొలాలు కొనేయడం, లేకపోతే వడ్డీలు, అది ఇది బారు వడ్డీ, చక్ర వడ్డీలు. ఒకడున్నాడు ఏక రాతలే వీడింత ఇవ్వాలి, వాడింత ఇవ్వాలి, వాడింత ఇవ్వాలి, వీడింత వడ్డీ, వాడింత వడ్డీ, వీడింత వడ్డీ, ఈ తనఖాలు ఉన్నాయి, ఇక్కడ ఈ తనఖాలు ఉన్నాయి, ఇవే కాగితాలు చిట్టాలు రాసి వీడు పట్టాలు ఎక్కాడు ఆఖరికి. ఇది ఏమిటండి ఇవన్నీ? ఎక్కడ మిగులుతాయి? ఇది వీళ్ళు కొట్టుకు చస్తారు కింద వాళ్ళు. నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుళ్ళు, లేకపోతే మనవడాళ్ళు, గుండ్రాళ్ళు, నాపరాళ్ళు ఎన్ని కొట్టుకు చస్తాయి. నాకు ఇంత ఇచ్చాడు మా నాన్న, నాకు ఇంత ఇచ్చాడు, నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నువ్వు తక్కువ తీసుకున్నావు, అలాగని నిజంగా వాడు పైనుండి చూస్తే ఒరే నేను చచ్చానరా, నా గురించి కొట్టుకోవట్లేదు ఎవడు, ఇదేంట్రా వాటి గురించి కొట్టుకు చస్తుందని వాడు చచ్చిపోతాడు వాడు. అర్థమైందా? మనం ఆఖరికి వాళ్ళకి మిగిల్చిందేంటి? కొట్లాట. నువ్వు జీవితం అంతా కష్టపడి చచ్చిన తర్వాత వాళ్ళకి మిగిల్చిందేంటి? కొట్లాట. తర్వాత పోనీ తీసుకున్నారనుకోండి, ఎవడికి మనస్థిమితం ఉండి ఇచ్చాడులే ఆ ముసలాడు, ఇచ్చి చచ్చాడు ఏదో ఒకటి, 2 కోట్లు ఇచ్చాడు ఏదో పనికి మళ్ళీ, 10 కోట్లు అడి ఇంకొద్ది గొడ్డు సేకరీ చేస్తుంటే అడిగిపోయిందేంటి? ఏం పోదు, నీకు వస్తుంది ఇంకో 8 కోట్లు ఎక్స్ట్రా. ఈ లోకానికి మీరు ఎంత పెట్టినా తక్కువగానే ఉంటుంది. పెట్టినప్పుడు నవ్వుతారు, అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అది ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దాంతో ఉండదు, రాని దాని మీదకి మనసు వెళ్తుంది. ఏమిటో ఇంత ఇచ్చారు కానీ పర్లేదులేండి సర్దుకుంటాను ఇంకా. అర్థమైందండి? లోపల ఒక మనిషికి లోకంలో ఎవడికి తృప్తి లేదండి. ఏది వచ్చినా తృప్తి అనేది ఉండట్లేదు వాడికి. ఇంకా 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 అయిపోయి వీడు ఇంకిపోవాలి ఆఖరికి. వీడు ఒకరోజు ఇంకిపోవాలి అంతే. ఇంకా 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 అనుకుంటూ వీడు ఇంకిపోవాలి ఒకరోజు. కాబట్టి ఇక్కడ మనకు భగవద్గీత ఒక అద్భుతమైన క్లారిటీ ఇస్తుంది. ఏంటంటే ఈ లోకాన్ని చక్కగా ఉపయోగించుకో, ఈ శరీరాన్ని ఉపయోగించుకో. ఈ లోకము ఈ శరీరము ఒకటే రియాలిటీ. అందుకని ఈ శరీరాన్ని ఈ లోకంలో పడేసి నువ్వు వెళ్ళిపోతావు. అర్థమైందా? ఈ లోకము ఈ శరీరము ఒకే ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో ఉంది. బయట కాగితాలు ఎంతో డబ్బులు అని అనుకున్నామో, లోహాలు ఎంతో, ఈ శరీరం కూడా అంతే. దీనికి దానికి ఏం తెలియదండి. మీరు పడేసి శరీరాన్ని పక్కకు పోతే అక్కడ ఒక 5-6 కట్టలు గుట్టలు పెట్టారనుకోండి, ఈ శరీరానికి దానికి ఏమిటి ఉంటుందండి తేడా చెప్పండి? ఒక ఆయన చనిపోయేటప్పుడు ఆయన గదిలో మొన్న చూస్తే అక్కడ బంగారము, రాసులు, డబ్బులు కట్టలు ఇవన్నీ ఉన్నాయి. కోట్లు డబ్బులు కట్టలు, బంగారం ఒక 100 కేజీలు బంగారం, ఒక 500 కోట్లు డబ్బు, వెండి ఒక 1000 కేజీలు వెండి, ఇవన్నీ ఉన్నాయి గదిలో. ఆ శరీరము ఉంది. ఈ శరీరానికి వాటికి ఏమిటి అవుతుంది చెప్పండి? ఏమన్నా ఉందా? నథింగ్. ఇది అది ఒకటే. ఇది తీసుకెళ్ళి దీన్ని కాల్చేయడమో, కప్పిపెట్టేయడమో, లేకపోతే పూడ్చిపెట్టడమో చేస్తారు. దాన్ని పట్టుకుపోతారు అందరూ. ఎవరికి తోచింది వాళ్ళు దాన్ని స్వాహ స్వాహ స్వాహ, అగ్నేయే స్వాహ, వాయవే స్వాహ, భూ స్వాహ. గుర్తుపెట్టుకోండి.
ఈ శరీరానికి దానికి ఒకటే ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, సేమ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఇట్ ఎంజాయ్స్ ద స్టేటస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. అంతే. ఈ శరీరం ఎంతో అది అంతే. కానీ మన భ్రమ ఏంటంటే ఇవన్నీ మనకు అక్కడికి వస్తాయేమో, లేకపోతే ఇవన్నీ మనల్ని కాపాడుతాయేమో అని అనుకుంటున్నాం. నథింగ్ డూయింగ్.